హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ కర్రీ. ఇది చాలా సింపుల్ అండి అండ్ చాలా టేస్టీ కూడా. దీనికోసమని నేను చిన్న చిన్న కాకరకాయలని తీసుకున్నానండి. ఇవి ముందుగా వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న వాటిల్లో దాంట్లో సగం వరకు మజ్జిగ, కొంచెం ఉప్పు అండ్ 3-4 రెమ్మల చింతపండు వేసుకొని ఒక్క 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే చేదు చాలా వరకు పోతుంది. ఇప్పుడు దాంట్లో కాకరకాయల్లో స్టఫ్ చేయడానికి మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాం. దానికోసమని ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా కొంచెం కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న కాకరకాయలకి వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని తలా తోక కట్ చేసి మధ్యలో చిన్న ఘాటు ఉంచుకోండి. నేనైతే ఇక్కడ గింజలు ఏమీ తీయనండి. గింజలతోనే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కరకరలాడుతూ ఉంటుంది. అలా అన్ని కాకరకాయలని కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ పౌడర్ని దాని పొట్టలో స్టఫ్ చేయండి. కొంచెం కొంచెంగా ఈ పౌడర్ని తీసుకొని స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇట్లా అన్ని కాకరకాయల్లో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మీరు ఎలా వండుతారో కూడా నాకు ఒక్కసారి షేర్ చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ స్టఫ్ చేసిన కాకరకాయలు అన్నిటిని వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ. దీని అన్నంలో కానీ చపాతీలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. బాయ్.